శివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది. గుణ, రూప, రస, గంధ స్పర్శార్థకమైన సమస్తము రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు, ఆనందమూర్తి, ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు, సర్వుడు. ఇట్టి పరమేశ్వరుని కన్నా పెద్దగాని చిన్నగాని సాటిగాని ఎవ్వరూ లేరు. సర్వ ప్రాణులయందు అణువునందు నిండిన స్వయం ప్రకాశ ఆనందమూర్తి, మోక్షార్థి అయిన వాడు, ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు ఈ పరమేశ్వరుడొక్కడే. శివతత్వ జిజ్ఞాసులకు సైతం అందినట్టే అంది అగోచరమయ్యే మహామూర్తిమంతమైన తత్వం ఆయనది. అట్టి శివతత్వానికి శతకోటి వందనాలు. ఓం నమ శివాయ.